హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు అలంకారములలో ఒకటైనటువంటి ఉపమా అలంకారం గురించి వివరించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకొని వీడియో అంతా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, సరేనా? ఉపమా అలంకారం యొక్క లక్షణము: ఒక వస్తువును మరి ఒక వస్తువుతో రమణీయంగా అనగా అందంగా పోల్చి చెప్పడాన్ని అలంకారమని అంటారు. ఒక వస్తువును మరి ఒక వస్తువుతో రమణీయంగా అనగా అందంగా పోల్చి చెప్పడాన్ని ఉపమా అలంకారం అని అంటారు. ఇక్కడ అందంగానే కాదు, పోలిక చెప్పినా సరిపోతుంది. అటువంటి ఈ ఉపమా అలంకారంలో ఉపమేయము, ఉపమానము, ఉపమా వాచకము, సమాన ధర్మము అను 4 భాగములుంటాయి. ఉపమా అలంకారంలో ఎన్ని భాగములుంటాయి? ఉపమేయము, ఉపమానము, ఉపమా వాచకము, సమాన ధర్మము అనే 4 భాగములుంటాయి. ఇప్పుడు మనము ఈ 4 భాగాల్లో ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్పుకుందాం. శ్రద్ధగా వినండి. ఒకటి ఉపమేయము. ఉపమేయము అంటే ఏ వస్తువు గురించి చెబుతున్నామో అది ఉపమేయము అవుతుంది. మనం ఏ వస్తువు గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నామో అది ఉపమేయము అవుతుంది. ఇక రెండవది ఉపమానము. ఉపమానం అంటే ఏ వస్తువు చేత పోలుస్తున్నామో అది ఉపమానం. అంటే ఒక వస్తువును ఇంకొక వస్తువు చేత పోలుస్తామన్నాం కదా, వాటిలో ఏ వస్తువు గురించి అయితే మనం తీసుకుంటున్నామో అది ఉపమేయము అవుతుంది. ఈ వస్తువుని ఏ వస్తువు చేత అయితే పోలుస్తున్నామో ఆ వస్తువు అనేది ఉపమానం అవుతుంది. మూడవది ఉపమా వాచకము. ఉపమా వాచకము అంటే ఉపమేయ ఉపమానములకు సంబంధాన్ని చూపే పదము ఉపమా వాచకం అవుతుంది. అంటే ఉపమేయానికి ఉపమానాలకు మధ్య ఒక రిలేషన్ చూపించే ఒక పదం ఉంటుంది కదా, జాయింట్ వర్డ్, కంజంక్షన్ వర్డ్, దానిని ఏమంటారు అంటే ఉపమా వాచకము అని అంటారు. ఇక 4వ దానికి వచ్చేసరికి సమాన ధర్మం. సమాన ధర్మం అంటే ఉపమేయము మరియు ఉపమానంలో ఉందని అందంగానో గొప్పగానో పెద్దగానో చిన్నగానో అనే సమానమైనటువంటి ఒక పోలిక ఉంది కదా, ధర్మం, దానిని లక్షణం ఉంటుంది కదా, ఆ లక్షణాన్నే సమాన ధర్మం అంటారు. అంటే ఉపమేయ ఉపమానములందున్న సమాన లక్షణం ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో దానిని సమాన ధర్మం అంటారు. అర్థమైంది కదా? ఉపమా అలంకారములో 4 భాగాలుంటాయి. 1 ఉపమేయము, 2 ఉపమానము, 3 ఉపమా వాచకము, 4 సమాన ధర్మము. అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్పి వివరంగా తెలుసుకుందాం, ఓకేనా? శివరాజంతట మేల్ముసుంగుదెరలో స్నిగ్ధాంబుధఛాయలో నవ సౌధామిని బోలు నా యవన కాంతారత్నమున్. శివరాజంతట మేల్ముసుంగుదెరలో స్నిగ్ధాంబుధఛాయలో నవ సౌధామిని బోలు నా యవన కాంతారత్నమున్ అనే ఈ పద్య పాదాలలో ఉపమా అలంకారం ఉంది. ఇలా చూడండి, సమన్వయంకి వస్తాను. పై ఉదాహరణ యందు కాంతారత్నమున్ అంటే రత్నము వంటి కాంత అంటే స్త్రీ అనే ఉపమేయాన్ని, రత్నము వంటి స్త్రీ అనే ఉపమేయాన్ని నవసౌధామిని అనే ఉపమానముతో, నవసౌధామిని అప్పుడే మెరిసినటువంటి కాంతివంతమైనటువంటి సన్ననటువంటి మెరుపు తీగతో పోల్చడం అనేది జరిగింది. నవసౌధామిని అంటే సన్నమైన కాంతివంతమైనటువంటి మెరుపు అని వస్తుంది. అంటే అందం వస్తుంది కదా, మెరుపు అంటే తెల్లగా ప్రకాశం, అందమే కదా, అలా అందంగా ఉందని పోల్చి చెప్పబడింది. కనుక ఇది ఉపమాలంకారం అవుతుంది. అర్థమైంది కదా? అంటే ఆయన జయించి
తీసుకొచ్చినటువంటి సోందేవుడు జయించి తీసుకొచ్చినటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఖజానా అన్నిటితో పాటుగా ఆ అంతఃపుర స్త్రీలను కూడా తీసుకొచ్చాడు. ఆ అంతఃపుర స్త్రీలలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి యొక్క భార్య అందంగా ఉందని చెప్పాడు. ఆమె ఎలా ప్రకాశిస్తుందంట, అప్పుడే మెరిసినటువంటి సన్ననైన కాంతివంతమైన మెరుపు తీగలా ప్రకాశిస్తుందంట అని చెప్పాడు. కాబట్టి కాంతారత్నం ఒక స్త్రీని అందమైన చక్కనైనటువంటి మెరుపు తీగతో పోల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఏ అలంకారం అవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. పోలిక ఉందా లేదా? ఉంది. తర్వాత ఒక వస్తువును తీసుకున్నాడు. ఏ వస్తువు? కాంతారత్నం. కాంతారత్నము అనేది ఇక్కడ ఉపమేయం అవుతుంది. నవసౌధామిని అనేది ఉపమా వాచకం అవుతుంది. అంటే నవసౌధామిని వలె అన్నాడు కాబట్టి ఇది ఉపమా వాచకం అవుతుంది. అందంగా ఉందని చెప్పాడు అంటే కాంతారత్నము స్త్రీ అందంగా ఉంది, మెరుపు తీగ అందంగా ఉంది. కాబట్టి ఇందులో రెండిట్లో ఉండే సమాన ధర్మం ఏంటి? అందంగా ఉండడం. అది సమాన ధర్మం కనుక ఏమవుతుంది? ఉపమాలంకారము అవుతుంది. అర్థమైంది కదా? అలాగే మరికొన్ని ఉదాహరణలు ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కోడి రామమూర్తి భీముని వలె బలవంతుడు. కోడి రామమూర్తిని భీమునితో బలం విషయంలో పోల్చాడు కాబట్టి ఇది ఉపమాలంకారం అవుతుంది. దాని తర్వాత అమరావతి నగరం కృష్ణమ్మ పరవళ్లతో వెనిస్ నగరంలా విలసిల్లుతుంది. అమరావతి నగరాన్ని కృష్ణమ్మ పరవళ్ళు అనే అంటే ప్రవాహంతో ఏం చేశాడు? వెనిస్ నగరంలా విలసిల్లుతోంది అని పోలిక చేసి చెప్పాడు. కాబట్టి ఇది కూడా ఉపమా అలంకారం అవుతుంది. దాని తర్వాత ఒక రూపాయి ఒక దమ్మిడిలా ఖర్చు పెడతాం అంటే రూపాయి విలువ చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా దాన్ని చాలా తేలికగా ఖర్చు పెట్టేస్తున్నాము అని పోలిక చేసి చెప్పడం అంటే రూపాయిని దమ్మిడిలాగా పోల్చాడు. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. దాని తర్వాత రజనీకర బింబము కుండలీభవత్పన్నగా తల్పకల్పమున భంగిన్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే రజనీకర బింబము చంద్రుడు ఏం చేస్తున్నాడు? కుండలీభవత్పన్నగా తల్పకల్పమున భంగిన్ అంటే పాల సముద్రంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నల్లగా కనిపిస్తున్నాడా అనే విధంగా చంద్రబింబము ఇక్కడ చంద్రబింబంలో ఉన్నటువంటి నలుపుదనాన్ని వర్ణించాడు అని చెప్పవచ్చు. అక్కడ పాల సముద్రంలో విష్ణుమూర్తి కొంచెం నల్లగా ఉంటాడు, ఇక్కడ చంద్రబింబంలో ఒక నీడ లాంటిది మచ్చ లాంటిదని ఉంటుందని అక్కడ ఇక్కడ పోలిక చేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. అలాగే రాధముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది. మనకు తెలుసు సీతముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉన్నది అనేది అందరికీ తెలిసిపోయిందే కదా. కాబట్టి రాధ అని పేరు పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత జాలువారుతున్న కన్నీళ్లు ఆ కుర్రవాడి తల మీద ముత్యాల్లా పడుతున్నాయి. అక్కడ ఏం చేశాడు? కన్నీళ్ళని ముత్యాలతో పోల్చడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. దాని తర్వాత తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ఆ వేప చెట్టు ఏముంది? వేప చెట్టు ఇచ్చే నీడ తల్లి ప్రేమ లాంటిదని పోల్చి చెప్పాడు. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. అలానే పావురాలు గుంపులు పెను మేఘాలలాగా సాగిపోతున్నాయి. పావురాలు ఎగిరే విధానాన్ని నల్లని మబ్బులతో ఏం చేశాడు? పోల్చడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారమే అవుతుంది. జాగ్రత్తగా విన్నారు కదా. ఉపమా అలంకారం అంటే ఏంటో అందరికీ అర్థమైంది కదా. వీడియో మొత్తం చూశారు కదా. అయితే మరి ఇంకెందుకు లేట్ చేస్తారు? అందరూ ఒక లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, తర్వాత కొంతమందికి మీ వంతు సహాయంగా షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. సరే, అందరికీ ధన్యవాదములు.